పాతది నీలో ఉన్నంత కాలం క్రొత్తది అనుభవించలేవు. మళ్ళీ చెప్తున్నా, ఆ పాత స్వభావముతోటే జీవము గల దేవుని సంధికి వచ్చి రక్తం ఇచ్చి కొన్న ఒక విశ్వాస సమూహములకు చేరి అదే అసూయ కనపరుస్తూ, అదే నచ్చని వారితో గొడవ పెట్టుకుంటూ, అదే ఆత్మీయులను దూరం చేసుకునే స్వభావం నీకుంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఊరుకోడు. ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కల పని పడతాడు. హల్లెలూయా. పాత స్వభావములు మారిపోవాలి, నవీన స్వభావం కలిగి సంఘంలో బ్రతకాలి. నా దేవుడు కోరుకుంటున్నాడు, జీవము గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఇంట్లో ప్రవర్తించినట్లుగా సంఘంలో ప్రవర్తించకూడదు, కుటుంబాల మధ్య ప్రవర్తించినట్లుగా సంఘములో ప్రవర్తించకూడదు, బంధువుల మధ్య ప్రవర్తించినట్లుగా